హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మనము వరలక్ష్మి వ్రతానికి చేసుకునేలాగా ఈజీగా ఒక 9 రకాల ప్రసాదాలు అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ లెమన్ రైస్ అయితే చూపిస్తున్నాను. లెమన్ రైస్ అమ్మవారికి అంటే ఎంతో ఇష్టం కదా. ఈరోజు నేను ఫస్ట్ అయితే చూపించబోయేది లెమన్ రైస్ అండి. చిత్రాన్నం చూపిస్తున్నాను. ఈ చిత్రాన్నం ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనము ఒక 1 అవర్ లోపే ఈజీగా ఈ ప్రసాదాలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ కూడా కష్టపడని అవసరం లేదు. అలా నేనైతే ఈరోజు ఈ 9 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మిక్సీ జార పెట్టేసుకుని అందులోకి పచ్చిమిర్చి, ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి, ఒక 2-3 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులో మనము ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం బాగా చిటపటలాడాక ఇందులోనే పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా దూరగా బాగా ఫ్రై అవ్వాలి, అలా అని మాడిపోకూడదండి. ఇప్పుడు ఇందులో 2-3 వరకు ఎండుమిర్చి వేసుకొనేసి అందులోనే పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసి ఇప్పుడు మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. ఇలా బాగా వేపుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొనేసి కొంచెం బాగా వేయించుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి స్విచ్ ఆఫ్ అయితే ఫ్లేమ్ని అయితే స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ మనము రైస్ కూడా ఉడికించి చల్లారబెట్టుకున్నామండి ముందుగానే. కాబట్టి ఇందులోకి వేడివేడిగా రైస్ అనేది లేకుండా బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో నేను లెమన్ జ్యూస్ అయితే కలుపుకుంటున్నానండి. ఇలా లెమన్ జ్యూస్ అనేది ఎంత కావాలో అంత కలుపుకొనేసి ఒకసారి బాగా అన్నంలోకి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇది వేయించుకున్న పేస్ట్ అది ఇందులో రైస్లో కలిపేసుకొనేసి ఇలా కలుపుకొని వైట్ రైస్లో ముందుగానే లెమన్ జ్యూస్ వేయడం వల్ల రైస్ మొత్తం అన్నిటికీ కూడా బాగా పట్టేసి టేస్ట్ అయితే మనకు బాగా వస్తుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా చల్లేసి కలుపుకొనేసి మనకు ఈజీ ప్రాసెస్లో లెమన్ రైస్ అయితే ఫస్ట్ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్లాన్ చేసేసుకుంటే మనము ఈజీ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు సెకండ్ ఐటము టెంపుల్ స్టైల్లో పులిహోర చూపిస్తున్నానండి. ఈ టెంపుల్ స్టైల్లో పులిహోర కూడా ఎలా చేసుకోవాలనేది ఈ ఇంట్లోనే మనము ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్న సెకండ్ ప్రసాదం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది కూడా చూడండి. రెగ్యులర్గా చేసుకునే పులిహోర కంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. ఇవన్నీ మనము ముందు రోజే నైట్ అంతా చేసి రెడీ పెట్టేసుకున్నా కూడా మనకు మార్నింగ్ అనేది తొందరగా ప్రసాదాలు అనేది రెడీ అయిపోతాయండి. ఇప్పుడైతే ఈరోజు నేను సెకండ్ ప్రసాదంగా పులిహోర అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా అన్నీ రాసి పెట్టుకోండి, ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే టెంపుల్ స్టైల్ పులిహోర చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడైతే మనము ఎంత రైస్ అనేది కలుపుకుంటున్నామో చూసి కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నానని ప్యాన్లోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పు వేసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా అన్నీ కూడా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు దూరగా బాగా ఫ్రై చేసుకోవాలి. టెంపుల్ స్టైల్లో కొంచెం పులిహోర అందులో ఘాటుగా కొంచెం బాగుంటుంది కదా, అది అందుకని కొంచెం మిరియాలు నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ వరకు
ఆవాలు వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసుకొనేసి మిర్చి కూడా వేసుకుంటున్నానండి, ఎండుమిర్చి. ఇవన్నీ కూడా అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి మంచి కొంచెం బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఇవన్నీ కూడా మనము పులిహోర చేసేటప్పుడు కూడా మంచి కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా బాగా దూరగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొనేసి ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొనేసి ఇందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు అలాగే పచ్చశనగపప్పు వేసుకునేసి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా కాజు పాలకులు కూడా వేసుకునేసి కరివేపాకు వేసుకునేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం బాగా దూరగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకు పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంగువ వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 నుంచి 3 గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొనేసి ఇందులోనే నేను ముందుగానే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు హాట్ వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇలా బాగా పల్ప్ అంతా తీసేసి ఎక్స్ట్రా పల్ప్ అంతా కూడా తీసేసుకొనేసి ఓన్లీ జ్యూస్ చింతపండు రసాన్ని మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఇందులో పసుపు ఉప్పు రుచికి సరిపడేలాగా వేసేసుకుందాము. ఇప్పుడు బాగా ఉప్పు కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా ఈ చింతపండు పులుసు అన్నీ వేసాం కదా, ఇదంతా కూడా బాగా మరగాలి. అప్పుడు చింతపండు పులుసులోంచి కూడా పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడైతే మనం ఇది ఉడికేలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిక్సీకి పట్టు పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తటి పొడిలాగా పట్టుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది లేకుండా చూసుకోండి. ఇలా అంతా మొత్తం పొడి చేసి పెట్టుకున్నాక ఇది మనము ఎంత కావాలో అంత వాడుకొని మిగతాది మళ్ళీ ఒక కంటైనర్లో పెట్టుకొని మళ్ళీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఈ పులిహోర పేస్ట్ కూడా బాగా ఉడుకుతోంది. ఇప్పుడు అన్నం కూడా బాగా ఇక్కడ నేను ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా కొంచెం చల్లారబెట్టుకున్నానండి. ఇందులోనే మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పులిహోర పొడిని కూడా ఇందులో వేసేసుకొని అన్నానికి ఫస్ట్ అయితే బాగా పట్టివ్వాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా అన్నం మొత్తం అంతా బాగా అన్నంలోకి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఎంత క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోండి. ఇది కూడా అన్నంలోకి బాగా కలుపుకోవాలి. పేస్ట్ మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుందండి, రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన చల్లేసుకుంటే మనకు ఈ పల్లీలు కాజు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రసాదం పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పులిహోర కూడా టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపించేశాను. ఇప్పుడైతే మూడోది మినపవడలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మినపవడలు కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలాంటి పిండి ముద్దలు అనేది లేకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేసుకొని చూడండి. ఈ మెథడ్లో ఒకసారి అయితే చేసి చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ మినపవడలకి కావాల్సిన క్వాంటిటీ ఎలా చేసుకోవాలో ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి నేను ఒక 1.5 గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నానండి. గుండు మినపప్పు అయితే తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు
రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ తీసేసుకొని ఇవి బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసి ఇందులోనే వాటర్ వేసేసి మళ్ళీ ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాక పొద్దున్నేకంతా మార్నింగ్కంతా ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఈ మినప్పప్పు అనేది. మీకు కావాల్సి వస్తే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొనేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నె తీసుకొనేసి, పెద్దది కాకపోయినా కనీసం మనం చట్నీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే చిన్న మిక్సీ ఉంటుంది కదండి, అందులో అదైనా కూడా మనకు సరిపోతుంది. ఎందుకంటే ఇది బాగా పిండి అనేది, ఈ బ్యాటర్ అనేది మనకు కొంచెం బాగా సాఫ్ట్గా రావాలి. అప్పుడే మనకు వడలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం వాటర్ వేసేసుకొనేసి ఇలా బాగా చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు వడలు అంత బాగా వస్తాయి. పిండి అనేది లైట్ వెయిట్లో ఉండాలి, ఎక్కడ పప్పు అనేది లేకుండా పిండి కూడా చాలా సాఫ్ట్గా బాగా గ్రైండ్ అవ్వాలండి. అప్పుడే మనకు ఈ వడలు అనేది వస్తాయి. ఇలా అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడే సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా పిండిని బాగా మసాజ్ చేసినట్టు చేయాలండి. అప్పుడే మనకు వడలు అనేది ఎంత సాఫ్ట్గా వస్తాయంటే అంత సాఫ్ట్గా వస్తాయి. ఇందులో నేనైతే బేకింగ్ సోడా వేయట్లేదండి, బేకింగ్ సోడా వేయకుండా చేసుకుంటున్నాను. మీరు ఇలా పిండి అంతా మొత్తం బాగా కలిసిపోయేలాగా రావాలి. ఇలా చేయడం వల్ల మనకు వడలు చాలా బాగా వస్తాయండి. ఒకసారి అయితే మీరు తప్పకుండా చేయండి. ఇప్పుడు మనకు చిన్న బౌల్లో వాటర్ తీసుకునేసి ఇలా వడపిండి వేస్తే అది పైకి తేలాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చినట్టు, పర్ఫెక్ట్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు కొంచెం మనం ఏ సైజులో వడలు వేస్తున్నామో చిన్నవే పెద్దవే అనేది చూసుకొని దాన్ని బట్టి పిండిని అనేది తీసుకొనేసి ఇలా మనము కాఫీ స్ట్రైనర్ ఉంటుంది కదా అండి, మనకు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కాఫీ స్ట్రైనర్ అనేది ఉంటుంది. మీకు రౌండ్గా పర్ఫెక్ట్గా కావాలి అంటే ఈ విధంగా చేసుకోండి. లేదంటే చాలామందికి చేత్తోనే వేసే అలవాటు ఉంటుంది. మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొనేసి కాఫీ స్ట్రైనర్ మీద ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేసేదే అండి, చాలా బాగా వస్తాయి. ఇలా కూడా వేయండి. లేదంటే ఇలా చేత్తో, మళ్ళీ మీకు చేత్తో ఒకసారి చూపిస్తాను, పిండిని చూసేసి ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇట్లా డైరెక్ట్గా ఇట్లా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అండి. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా హై ఫ్లేమ్లో అనేది బాగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక మనం తీసేసుకుంటే మనకు వడలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలాగ మొత్తం బ్యాటర్ అంతా కూడా మనము రెడీ చేసుకోండి. ఎంతో సాఫ్ట్గా బాగా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇలా అమ్మవారికి ఈ 3వ నైవేద్యంగా నేనైతే వడలు చేసి పెడుతున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసి అమ్మవారికి చూడండి, వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మనము ఉన్న పిండి మొత్తం కూడా వడలు ఇలా ఈ విధంగా చేసేసుకోండి. ఇదే విధంగా ఫాలో అవ్వండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మరి మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా నేనైతే మార్నింగ్ అప్పుడప్పుడు మా ఇంట్లో ఏ టిఫిన్ రోజు రెగ్యులర్గా ఒకటే టిఫిన్ అయినప్పుడు నేను ఇట్లా ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉంటానండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, వడలు అయితే బాగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయండి ఈ వడలు. మరి అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు 4వది శనగలండి. ఈ శనగలకి కొంచెం తాలింపు పెడుతున్నాను. ఈ తాలింపు ఎలా పెట్టాలనేది చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఈ శనగల తాలింపు ఇప్పుడు వడలు అయిపోయినాయి కదా, శనగలు తాలింపు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను నల్ల శనగలు తీసుకున్నానండి. ఈ నల్ల శనగల్ని ఓవర్ నైట్ అంతా చిన్న గ్లాస్ తీసుకొని, చిన్న గ్లాస్ అంత శనగల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. వీటిని ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ కూడా
నానబెట్టిన వాటర్తోనే ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొనేసి ఈ వాటర్ ఏం పడైన అవసరం లేదండి. వాటర్ మొత్తం కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొనేసి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత విధంగా ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించేసుకున్నాక ఇప్పుడు అది ఉడికేలోపు ఇక్కడ ఒక చిన్న సైజ్ అంతా పచ్చి కొబ్బరి ముక్క గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకైతే ఈ శనగలు బాగా మెత్తగా బాగా ఉడికిపోయినాయి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి మొత్తం వాటర్ అంతా పోయే విధంగా. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి పెట్టుకొనేసి ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చశనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం దూరగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు శనగలు ఇవి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొనేసి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి, అది కూడా వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇవి అమ్మవారికి మనము పెట్టడానికి శనగలు తాలింపు అయితే దీనికి పెట్టుకున్నానండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. తీసి బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా అమ్మవారికి 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐదోది దద్దోజనం అండి. 5వ ప్రసాదంగా నేను దద్దోజనం ఇంట్లోనే అమ్మవారికి ఈజీగా ఈ ప్రాసెస్లో చేసే మనకు సాయంత్రం వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. మనం మార్నింగ్ చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఎలా కూడా పులుసదండి. పుల్లగా అనేది పులుపు అనేది లేకుండా ఇలా కమ్మగా వండి పెట్టండి. 5వ ప్రసాదము. ఇందులో మనకు ఆప్షన్ ఏంటంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మన బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొనేసి ఇందులోకి ఒక 2 గ్లాసులంత రైస్ అయితే తీసుకున్నానండి. ఈ 2 గ్లాసులంత రైస్ అయితే తీసేసుకొనేసి బాగా రైస్ అంతా బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా 2 గ్లాసుల రైస్ అయితే తీసుకునేసి పెద్ద గ్లాస్తో తీసుకుంటున్నానండి. 2-3 సార్లు బాగా వాష్ చేసేసి రైస్ని 4.5 గ్లాస్ వాటర్ వేసేసి మెత్తగా ఉడికించుకుంటున్నానండి. దీన్ని రైస్ కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను ఈ రైస్ని. ఇప్పుడు అయితే మనకు ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకొని వేడి అన్నాన్ని కూడా కొంచెం చల్లారనిచ్చేవాళ్ళండి. మరీ ఎక్కువ చల్లారనివ్వద్దు. ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే రైస్ మనం బౌల్ కానీ ఇలా స్పూన్తో కానీ కొద్దిగా స్మాష్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ దద్దోజనం అనేది గుళ్ళ ప్రసాదం లాగా దద్దోజనం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను చల్లార్చి పక్కన పెట్టుకున్న కొద్దిగా మిల్క్ కూడా వేసుకుంటున్నానండి. ఈ మిల్క్ వేయడం వల్ల మనము దద్దోజనం అనేది పొద్దున్న చేసినప్పటి నుండి సాయంత్రం వరకు ఉన్నా కూడా ఇది పులుపు అనేది ఉండదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొనేసి అలాగే పెరుగు కూడా వేసేసుకోండి. ఇలా పెరుగు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా మొత్తం అన్నానికంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొనేసి ఇప్పుడు నేను ఇక్కడ దీనికి పోపు అయితే ప్రిపేర్ చేశానండి. అది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొనేసి ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చశనగపప్పు, పల్లీలు, కాజు ఇవన్నీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొనేసి అవి ఇందులో కొంచెం బాగా వేగాక అవి ఇందులోకి వేసుకున్నానండి పెరుగు అన్నంలోకి. దానిపైన పొమగ్రానైట్స్ కూడా వేసుకున్నాను. మీరు గ్రేప్స్ కావాలన్నా ఏమన్నా కూడా వేసుకోండి. ఇలా అంతా అన్నానికి బాగా మొత్తం పట్టే విధంగా పెట్టుకొనేసి ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొనేసి ఇలా మనము ఈ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ఇన్స్టెంట్గా కొబ్బరి పూర్ణాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి.
ఇన్స్టెంట్గా అప్పుడు మనము ఎలాంటి పప్పు నానబెట్టిన అవసరం లేదు, ఎలాంటి పిండిలో ముంచి తీయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా అయిపోతాయి ఈ పూర్ణాలు. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనము ఇందులో స్టఫ్ అయితే పూర్ణం కూడా పెట్టనవసరం లేదండి. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి అయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ పూర్ణాలు ఎలా చేసుకోవాలనేది మనకు పర్ఫెక్ట్ బ్యాటర్ అయింది. ఎలాంటి మనకు పక్కన తోకలు అనేది మామూలుగా పిండిలో వేస్తే తోకలు అనేది వస్తూ ఉంటాయి కదా, అలా ఏం లేకుండా బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, మంచి క్రిస్పీగా వస్తాయండి. మార్నింగ్ చేసి పెడితే ఈవినింగ్ వరకైనా అలాగే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఈ విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి. మనకు ఎక్కువ పని కూడా అవ్వదు, చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఈ 9 ప్రసాదాలు కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా అయితే చూడండి. ఫస్ట్ ఇంట్లో మనము దేవుడికి అయితే ఎక్కువగా టెంకాయలు కొడుతూ ఉంటాం కదండి. ఆ టెంకాయలు కొట్టినప్పుడు ఇంట్లో మనకు కొబ్బరి చిప్పలు అనేది మిగిలిపోతూ ఉంటాయి కదా. ఆ కొబ్బరి చిప్ప అందులో ఒకటి కొబ్బరి చిప్ప మొత్తం అంతా తీసుకొనేసి, ఆ కొబ్బరి చిప్ప మొత్తం అంతా తీసుకొనేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొనేసి ఇలా మొత్తం అంతా క్యూబ్స్ లాగా ఉండాలి. ఈ విధంగా తీసేసుకొని పచ్చి కొబ్బరి ఇలా ఫస్ట్ అయితే మిక్సీలో వేసుకోండి. ఇలా మిక్సీలోకి వేసుకోండి. వాటర్ అయితే ఎక్కడ వేయనవసరం లేదండి. ఇప్పుడు మిక్సీకి మెత్తగా ఇలా పట్టేసుకోండి పౌడర్ లాగా. ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. మనకు ఇలా ఈ విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొనేసి, ప్యాన్లోకి మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి, ఈ పచ్చి కొబ్బరి మొత్తం అంతా కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3/4 కప్పు వరకు నేను బెల్లం పొడి వాడుతున్నాను. ఆర్గానిక్ బెల్లం పొడి వాడుతున్నానండి. ఇది తాటి బెల్లము, కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది. మీరు నార్మల్ బెల్లం అయితే చిక్కీ బెల్లం వస్తుంది కదండి, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొనేసి, ఇంకా మీకు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం ఇదంతా మనకు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే వస్తుందండి. ఇప్పుడు అది మనకు ఈ కన్సిస్టెన్సీ అంటే లడ్డు కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుందండి. ఇలా ఈ విధంగా కొంచెం చల్లారినాక ఇలా లడ్డూలా చుట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ మనం ఇది చేసేసుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఇంట్లోనే పిండి అయితే అవసరం లేదని చెప్పాను కదా అండి పూర్ణాలకి. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా మనకు బ్రౌన్ పార్ట్ అయితే తీసేసుకుందాం. అంటే మనకు చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేసుకొనేసి ఇలా బ్లడ్ స్లైసెస్ని ఇలా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొనేసి వాటర్లో మనము ఈ బ్రెడ్ని మొత్తం అంతా డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో డిప్ చేసుకున్నాక ఎక్స్ట్రా వాటర్ని అంతా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకొని మధ్యలో ఇలా స్టఫ్ పెట్టేసుకొని దాన్ని స్టఫ్ అనేది బయటికి కనపడకుండా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకు ఇప్పుడు రెడీ అయిపోయినట్టు అండి బ్రెడ్ పూర్ణాలు. ఇలా ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. బ్రెడ్ మనము మెత్తబడితేనే మనకు ఇలా విడిపోయినట్టు అవుతుంది. ఇలా మొత్తం అంతా చేసేసుకున్నాక ఇప్పుడు మనము ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుందామండి. కడాయిలో ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోండి. ఎందుకంటే జాగ్రత్తగా ఇలా చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒకే విధంగా చేసేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒకటి వేసానండి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా వేసుకొనేసి దీని తర్వాత ఇంకోటి కూడా వేసుకుంటున్నానండి. ఇట్లా 1 by 1 అన్నీ కూడా వేసుకొనేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనము తీసేసుకోవడమే. ఇంత ఈజీ బ్రెడ్ పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి. లోపల కూడా మనకు స్టఫ్ అనేది
కొబ్బరి ఉండలు స్టఫ్ పెట్టాము కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి. ఇదే విధంగా మీరు పూర్ణంది కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే చూడండి ఎంత మంచి గోల్డెన్ ఏదో మైసూర్ బోండాలు ఉన్నట్టు ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి పూర్ణాలు. అది ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ కూడా మనకు ఇందులో మీరు బెల్లమైనా యూజ్ చేయొచ్చు, లేదంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను కొబ్బరి ఉండాలి కాబట్టి బెల్లం అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను బెల్లంతోనే గోధుమ రవ్వ కేసరి చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుంది మనకి. ఎలా చేసుకోవాలో చాలా తక్కువ టైంలోనే ఈజీ ప్రాసెస్గా ఈ విధంగా చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి టేస్ట్ అయితే మనకు మంచి టేస్ట్ వస్తుందండి, నెయ్యితో చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ నేను ఇది బెల్లంతో చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నానండి. చిక్కీ బెల్లం తీసుకున్నాను. ఇందులో నేను చిక్కీ బెల్లం తీసేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ వేసేసుకునేసి ఇది ఇందులో బాగా ఉడకనివ్వాలి. వాటర్ని అంతా కూడా బెల్లం అంతా బాగా కరిగిపోయి కొంచెము బాగా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఉడికెక్కాలి, ఈ ఉడుకు పట్టాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. కిస్మిస్, అలాగే పచ్చి కొబ్బరి, కాజు కూడా వేసుకునేసి అవన్నీ కూడా బాగా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా కొబ్బరి లేదండి, కాజును కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే 1 కప్పు వరకు నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఈ ఉప్మా రవ్వను కూడా బాగా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ అంటే కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ బెల్లం వాటర్ని ఇలా స్ట్రైన్ అయితే చేసుకోండి. ఇందులో మనకు ఏదైనా డస్ట్ అనేది ఉంటే ఇందులోకి స్ట్రైన్ చేస్తాం కాబట్టి మనకు ఉండిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి మనము కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం బాగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికినాక ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇందులోనే ఇలాచీ పొడి కూడా వేసుకోండి. ఇలాచీ పొడి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు మనకు బాగా ఈ ఉప్మా రవ్వ అయితే మనకు దగ్గర పడింది. మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాజు కిస్మిస్ కూడా వేసేసుకొనేసి ఒకసారి కలిపేసుకోండి. ఇలాగ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు ఇంకా మంచి నెయ్యి టేస్ట్ రావాలంటే ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ బెల్లం కేసరి అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇలా సర్వ్ అయితే వేసుకుంటున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం కూడా మనకు రెడీ అయిపోయింది. అమ్మవారికి చాలా సింపుల్ రెసిపీస్తోనే మనము అమ్మవారికి ఈ 9 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి సేమ్యా పెసరపప్పు బెల్లం పొంగల్ చేస్తున్నానండి. స్వీట్ పొంగల్ లాగా సేమ్యాతో చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బెల్లంతోనే చేస్తున్నానండి నేను. మీకు కావాల్సి వస్తే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఈరోజు చూపించే ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ ప్రసాదం అండి. అప్పుడప్పుడు మనము ఇంట్లో కూడా రెగ్యులర్గా దేవుడికి ప్రసాదంగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి అందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకునేసి ఇక్కడ పచ్చి కొబ్బరి, కిస్మిస్,
అలాగే కాజు ఇవన్నీ కూడా వేసుకునేసి వేయించుకుంటున్నానండి. వీటిని పక్కకు తీసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న సేమ్యా అయితే సేమ్యా కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేంత వరకు, పచ్చివాసనపై మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి ఇందులోనే ఈ పెసరపప్పుని ముందుగానే నేను నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఒక 15 to 20 minutes వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకునేసి ఇందులో ఒక 2 గ్లాసులంత వాటర్ వేసుకొనేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా. లేదంటే పలుకుగా ఉండిపోతుంది. అలా కాకుండా మెత్తగా బాగా ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది. మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులోనే సేమ్యా కూడా వేసేసి ఈ 2 కూడా వేసుకొని ఉడికించుకుందామండి. ఈ సేమ్యాతో కలిపి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 అయితే మనకు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసుకొనేసి ఇందులోనే నేను బెల్లం పొడి వాడుతున్నానండి. బెల్లం పొడి, తాటి బెల్లం పొడి ఇది వాడుతున్నాను. మీకు దీనికి బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చు. మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా దగ్గర పడినివ్వాలండి. ఇప్పుడైతే మనకు స్వీట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. మనము నైవేద్యాలకి, ప్రసాదాలకి, లేదంటే మనము ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ స్వీట్ అండి. టేస్టీ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ సేమ్యా పాయసం అయితే చేస్తున్నానండి. అమ్మవారికి ఇష్టమైన 9వ ప్రసాదంగా నేను సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను. ఇది కూడా మనకు సేమ్యా పాయసం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రసాదంగా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్యా పాయసం అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా సేమ్యా పాయసం అందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్ నేను నైవేద్యంగా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ వీడియోలో పెట్టానండి. నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. మనము టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అండి ఈ పాయసం అనేది. దాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొనేసి ఇలా నేను పొడువాటి సేమ్యాలు తీసుకున్నానండి. లేదంటే మీరు మామూలుగా చిన్న సేమ్యా వరిమసాలు వస్తుంది కదా, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక గ్లాస్ వరకు మిల్క్ అయితే వేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేయడం వల్ల మనకు వెంటనే సేమ్యా పాయసం అనేది చిక్కబడదు. అందుకని ఈ విధంగా చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి సన్నటి సెగలోని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నాక మూత తీసి చూసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసుకుందామండి. మనకు రుచికి సరిపడా షుగర్ వేస్తున్నాను. దీనికి బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ అది కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇందులో ఒక కడాయి పెట్టుకొనేసి కడాయిలో నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం బాగా వేడయ్యాక కాజును, కిస్మిస్ కూడా వేసుకొనేసి ఈ 2 కూడా వేపుకొనేసి ఈ 2 కొంచెం బాగా ఫ్రై కాజు అనేది కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చినాక అది తీసుకొని ఈ పాయసంలో మనం డైరెక్ట్ ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకోవడమే అండి. వేడిగా ఇప్పుడైతే సేమ్యా పాయసం కూడా మనకు రెడీగా ఉంది. ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని వేడిగా ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోండి. సర్వ్ చేసేసుకుంటే
మనకు ఈ సేమియా పాయసం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా 9 రకాల అమ్మవారికి ప్రసాదాలు అయితే ఈ విధంగా రెడీ చేసుకొని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.